ఆఫ్ఘనిస్తాన్పై పాక్ వైమానిక దాడులు చేయగా 46 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిస్తే అనంతరం ఈ దాడికి తప్పకుండా ప్రతీకారం తీర్చుకుంటామని తాలిబాన్లు హెచ్చరించారు. దీంతో ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలో పాక్పై యుద్ధం చేయడానికి ఆ దేశ సరిహద్దులకు సమీపంలో 15,000 మంది తాలిబాన్లను ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం మోహరించినట్లు పలు కథనాలు వెలువడ్డాయి. వీరంతా కాబూల్, కాందహార్, హెరాత్ నుంచి పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖా ప్రావిన్స్కు ఆనుకొని ఉన్న మీర్ అలీ సరిహద్దు వైపు కదులుతున్నట్లు సమాచారం. దీంతో దక్షిణాసియాలో తీవ్ర ఆందోళన నెలకొంది. ఈ ఘర్షణ నూతన యుద్ధానికి దారితీయవచ్చని పలువురు భావిస్తున్నారు. అయితే దీనిపై ఇరు దేశాల ప్రతినిధులెవరూ అధికారికంగా స్పందించలేదు. పాక్, ఆఫ్ఘన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలను భారత్ నిశితంగా పరిశీలిస్తున్నట్లు పలు కథనాలు వెలువడ్డాయి. ఎందుకంటే రెండు దేశాల్లో ఘర్షణ జరిగితే ఇరు దేశాలతో భారత్ సరిహద్దును పంచుకుంటున్నందున శరణార్థుల సంక్షోభం, తీవ్రవాద పెరుగుదల వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అయితే ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో తాలిబాన్లు ఇండియాలో సత్సంబంధాలు ఆశించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.